హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బీటెక్ ట్రేడర్ తెలుగు. ఈ వీడియోలో మనం స్క్రీనర్ గురించి నేర్చుకుందాం. ఎస్పెషల్లీ ఒక స్క్రీనర్ గురించి, వెరీ పాపులర్ స్క్రీనర్ గురించి మనం నేర్చుకుందాం. స్క్రీనర్ అంటే ఏంటంటే బిగినర్స్ చాలా మందికి తెలియదు. స్క్రీనర్ అంటే ఏంటంటే మనకి ఏంటంటే షేర్ మార్కెట్ లో అనేవి నెంబర్ ఆఫ్ స్టాక్స్ అనేవి డైలీ ట్రేడ్ అవుతూ ఉంటాయి, 5,000 అబౌవ్. వాటిని ఏంటంటే మనకి రిక్వైర్మెంట్ తగ్గట్టు మన స్క్రీనర్స్ యూజ్ చేసి మనకి ఎన్ని స్టాక్స్ అయితే కావాలో మనం ఫిల్టర్ చేసుకుని మన రిక్వైర్మెంట్ తగ్గట్టు ఏమేమి స్టాక్స్ ఉన్నాయో చూసుకుని మనం ఫిల్టర్ చేసుకుని ఆ స్టాక్స్ ని మనం అనాలిసిస్ ఈజీగా చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి వితౌట్ స్క్రీనర్ యూజ్ చేయకుండా మనం అన్ని నెంబర్ ఆఫ్ స్టాక్స్ అనేవి ఎలా అనాలిసిస్ చేయాలనేది మనకి అర్థమవుతుంది. అందుకనే యూ కెన్ ఫైండ్ ఈజీలీ ఇన్ స్క్రీనర్స్ అనమాట. స్క్రీనర్స్ ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. అందులో పాపులర్ స్క్రీనర్ వచ్చేసి స్క్రీనర్ డాట్ ఇన్. మీరు స్క్రీనర్ డాట్ ఇన్ అనేది సెర్చ్ చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది. ఎలా వచ్చిన తర్వాత స్క్రీనర్ డాట్ ఇన్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సెర్చ్ ఫర్ కంపెనీ అని ఉంటుంది. మీరు ఏదైనా కంపెనీ, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎన్సీసీ లిమిటెడ్ నేను సెర్చ్ చేస్తాను అనమాట. ఎన్సీసీ లిమిటెడ్ సెర్చ్ చేసినప్పుడు మీకు ఇలా ఇంటర్ఫేస్ అనేది మీకు ఈజీగా వస్తుంది అనమాట. వచ్చిన వెంటనే ఇందులో మీకు ఇందులో కొన్నే ఉంటాయి. మీకు నేనైతే ఇక్కడ మీకు చాలా చూపిస్తున్నాయి కాబట్టి నేను ఎడిట్ రేషియోస్ లోకి వెళ్ళి నేను అన్ని సెట్ చేసుకున్నాను అనమాట. మీకు రిక్వైర్మెంట్ గా ఏమేమి కావాలో అన్ని మీరు ఎడిట్ రేషియోలోకి వెళ్ళి మీరు ఈజీగా సెట్ చేసుకోవచ్చు. అది పెద్ద పని ఏం కాదు. ఫస్ట్ మీ రిక్వైర్మెంట్ ఏంటనేది మీరు ఫైండ్ అవుట్ చేసి దాన్ని మీరు ఇన్పుట్స్ లో మనం ఇవ్వాలన్నమాట. ఇది ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ క్యాప్ అంత, కరెంట్ ప్రైస్ అంత, హై అంత, లో అంత, ఇవన్నీ మనం ఏంటంటే మనకి ఎలా రిక్వైర్మెంట్ ఉందో దాని తగ్గట్టు నేను సెట్ చేసుకున్నాను అనమాట. సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే చార్ట్ అనేది వస్తుంది. మనం చార్ట్ లోకి వెళ్తే చార్ట్ అనేది వస్తుంది. చార్ట్ అనేది వచ్చిన తర్వాత పిఈ రేషియో వస్తుంది, ప్రైస్ వస్తుంది. మనకేమో 3 years పిఈ రేషియో అని కనుక ప్రైస్ ఎర్నింగ్ రేషియో ఎలా ఉంది, జూన్ లో ఎలా ఉంది, మేలో ఎలా ఉంది, ఇవన్నీ వచ్చేస్తాయి అనమాట. వచ్చేసిన తర్వాత మనకు 5 years కాలితే డేటా, 10 years కాలితే డేటా, ఇవన్నీ వస్తాయి అనమాట. మళ్ళీ మనం ప్రైస్ లోకి వస్తే ప్రైస్ వస్తుంది. ప్రైస్ ఏంటంటే స్టాక్ ఎప్పుడు ఎలా ఎలా మూవ్ అయింది అనేది స్టాక్ అనేది వస్తుంది. తర్వాత మనకేంటి అనాలిసిస్, ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అంటే ఇది మనం ఇక్కడ అనాలిసిస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ పియర్స్ అనమాట. పియర్స్ లో పియర్స్ అంటే ఏంటంటే పియర్స్ అంటే సేమ్ కేటగిరీకి సంబంధించిన డిఫరెంట్ కంపెనీస్ అనమాట. పియర్స్ కంపారిజన్ లో మనకు చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే మనకి కంపెనీ అనేది మనకి తక్కువ రేట్ లో దొరుకుతుందో ఎక్కువ రేట్ లో దొరుకుతుందో అనేది పియర్ కంపారిజన్. అంటే ఇప్పుడు ఎన్సీసీ కన్నా బెస్ట్ కంపెనీస్ ఉంటాయి, దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మనకి ఫండమెంటల్స్ ఇవన్నీ మనకు కరెక్ట్ గా ఉంటాయి. ఎన్సీసీ కన్నా బెటర్ గా ఉందాం. అందుకే పియర్ కంపారిజన్ అనేది ఇంపార్టెంట్. ఒక కంపెనీకి కాంపిటేటర్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళు వాళ్ళ మార్కెట్ క్యాప్ ఎంత, కరెంట్ ప్రైస్ ఎంత, ఏంటి వాళ్ళ ఓపీఎం ఎంత, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఎంత, సేల్స్ ఎంత, వాళ్ళ క్వార్టర్లీ సేల్స్ ఎంత, ఇయర్లీ సేల్స్ ఎంత, ఇవన్నీ మనకి అనాలిసిస్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ కాలం కూడా నేను అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను. ఎందుకంటే నాకు ఎలా కావాలో అలాగే నేను ఈ కాలం అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుని నేను మీకు చూపిస్తాను అనమాట. మీరు కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. చేసుకున్న పియర్ కంపారిజన్ అయిపోతుంది. తర్వాత క్వార్టర్ లో కంపెనీ ఎంత సేల్స్ ఇచ్చింది, ఎక్స్పెన్సెస్ ఎంత, ఇవన్నీ మీరు ఈజీగా అనాలిసిస్ ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. సేల్స్, ఎక్స్పెన్సెస్, ఆపరేటింగ్ ప్రాఫిట్, ఓపీఎం, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్, అర్థమైందా, అదర్ ఇన్కమ్స్ ఎంత, ఇంట్రెస్ట్ ఎంత, ఇవన్నీ అనేది మీరు అనాలిసిస్ ఈజీగా తీసుకోవచ్చు అనమాట. ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఇది కూడా సేమ్. ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ క్వార్టర్ రిజల్ట్ అంటే 3 months 4 months క్వార్టర్ కదా, అలా క్వార్టర్ రిజల్ట్స్ లో మనకి క్వార్టర్ లో వస్తుంది. ఇది ఇయర్ రిజల్ట్ అనమాట. ఇయర్ మీరు కంపేర్ చేసుకోవచ్చు అనమాట. చేసుకున్న తర్వాత బ్యాలెన్స్ షీట్ వచ్చేసి కంపెనీ టోటల్ ఓవరాల్ బ్యాలెన్స్ షీట్ అనమాట. ఇది కంపెనీ దగ్గర లైబిలిటీస్ అన్ని, బోరింగ్ రిజర్వ్స్ అన్ని, క్యాపిటల్ ఎంత, ఇవన్నీ క్యాపిటల్, క్యాష్ ఫ్లో, ఓవరాల్ కంపెనీకి క్యాష్ ఫ్లో అంటే ఓవరాల్ కంపెనీ ప్రాఫిట్ లో నడుస్తుందా, నెగిటివ్ లో నడుస్తుంది, ఇది కూడా మనం అనేది ఈజీగా అనాలిసిస్ చేయడం. తర్వాత రేషియోస్, ఈ రేషియోస్ అనేవి కొన్ని నేను డెబిటర్ డేస్, ఇన్వెస్టర్ డేస్ అంటే ఎంత పర్ఫార్మెన్స్ ఉంది ఏంటనేది ఈ రేషియోస్ కూడా ఈజీగా మనం ఎనాలిసిస్ చేసుకోవడానికి ఇచ్చారు ఇది. తర్వాత మెయిన్ వచ్చేసి షేర్ హోల్డింగ్ అనమాట. ఇన్వెస్టర్స్ గురించి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇన్వెస్ట్మెంట్ ఎవరెవరు చేశారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ ఎవరెవరు చేశారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, ఇన్వెస్ట్మెంట్ ప్రమోటర్స్ అంటే ఏంటంటే కంపెనీ యొక్క ఓనర్స్. ఇందులో ఏంటి, ఎన్సీసీ కంపెనీ యొక్క ఓనర్స్ అనేది షేర్ అనేది తక్కువ ఉంది, ఎఫ్ఐఆర్స్ ఎక్కువ ఉంది, డిఐ ఎక్కువ ఉంది. పబ్లిక్ లోకి వచ్చేసి మీరు, మేము, అందరు రిటైలర్స్. ఇప్పుడు రాకేష్ 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 జున్జున్వాలా, రేఖా జున్జున్వాలా, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్, ఇవన్నీ కలిపి ఏంటంటే మనకి
మనం దీని కిందకి వస్తాం అనమాట. పబ్లిక్ కింద మనం వస్తాం అనమాట. పబ్లిక్ హోల్డింగ్ అనేది ఎక్కువ ఉంది కంపెనీ. అదే తర్వాత డాక్యుమెంట్స్ ఇవి. డాక్యుమెంట్స్ అంటే ఏంటంటే ఇయర్లీ ఫైనాన్స్ ఇయర్స్ వచ్చిన రిజల్ట్ అని డాక్యుమెంట్ కింద మనకి పెడతారన్నమాట. దీన్ని యూజ్ చేసి ఇది కంప్లీట్ డీటెయిల్ అన్నమాట. కంపెనీకి ఒక కంప్లీట్ ఫండమెంటల్ అనాలిసిస్ అనేది మనం స్కానర్ లో చేసుకోవచ్చు. ఇది ఫ్రీ వర్షన్, పెయిడ్ కాదు. పెయిడ్ లో మనకి ప్రీమియం వెర్షన్ ఉంటుంది, కానీ మనకి ఫ్రీ వెర్షన్ లో మనకి అన్ని ఎన్ఆఫ్ డేటా. తర్వాత తర్వాత నేను నా రిక్వైర్మెంట్ అంటే నాకు ఎంత రిక్వైర్మెంట్ ఎఫ్ఐఐఎస్ బై చేసిన స్టాక్స్ నేను బై చేస్తాను అనుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అనేది ఎలా సెట్ చేయలేదు. అందులో మనకి స్క్రీనర్ లోకి వెళ్ళాలి. స్క్రీనర్ లోకి వెళ్ళిన తర్వాత ఇందులో మొత్తం పాపులర్ ఫార్ములాస్ ఇవన్నీ మీరు అన్ని చూసుకోవాలన్నమాట. ఐఈ గ్రోత్, పిఈ, కంపెనీ లో 10 ఇయర్ ఎర్నింగ్ ఇవన్నీ చూసుకుంటే గ్రోత్ స్టాక్స్, ఎఫ్ఐఐ బయింగ్, డిఐఐ బయింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ మనం చూసుకుని మనకి ఏది కలుగుతుంది. ఇప్పుడు ఎఫ్ఐఐ బయింగ్ వెళ్తున్నాం అంటే ఎఫ్ఐఐస్ అనేవాళ్ళు ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అనేది ఏ ఏ స్టాక్స్ లో మనకి ఇన్వెస్ట్మెంట్ చేశారు ఈజీగా. ఎందుకంటే బిగ్ ఇన్స్టిట్యూషన్ అనమాట. అది ఇన్వెస్ట్ చేసిందంటే ఏదో ఆలోచించి ఇన్వెస్ట్ చేసి ఉంటుంది కదా. అది అలాంటి స్టాక్ లను మనం ఇన్వెస్ట్ చేస్తాం అనమాట. ఇక నెంబర్ ఆఫ్ ఇక్కడ వచ్చేసినాయి చూడండి. మొత్తం 101 స్టాక్స్ అనేవి ఉన్నాయి. 101 స్టాక్స్ లో 101 అబోవ్ ఉన్నట్టు 101 స్టాక్స్ లో ఎఫ్ఐఐ డిఐస్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఇందులో మనం వాళ్ళు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు ఏంటి అనేది మనం దాని ద్వారాగా మనం వడాఫోన్ ఐడియా ఈ మధ్యన అయితే గట్టిగానే పెరుగుతుంది ఇది. దీని గురించి అనాలిసిస్ చేద్దాం. ఇప్పుడు మనం ఇన్వెస్టర్స్ దగ్గరికి వెళ్ళాం అనుకో. ఇన్వెస్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎఫ్ఐఎస్ ఎఫ్ఐఎస్ 12% ఇన్వెస్ట్మెంట్ చేశారు. 5% డిఐఎస్ 5%, గవర్నమెంట్ ఎంత ప్రమోటర్ 38, మన దగ్గర వచ్చేసి ఎంత ఉంది, పబ్లిక్ దగ్గర అనేది 20% ఉంది. పర్లేదు, స్టాక్ బాగా ఉంది. మనం దీంట్లో అనేది ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఓవరాల్ అన్ని మనం అనాలిసిస్ చేసేసుకుని మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. అర్థంగా ఈ స్క్రీనర్ లో ఏంటంటే మరి క్రెడిట్ స్క్రీనర్ లోకి వెళ్ళాం. ఇప్పుడు నేను నాకు కొన్ని స్టాక్స్ కావాలి. ఎఫ్ఐఐఎస్, ఎఫ్ఐఐ ఎఫ్ఐఐ హోల్డింగ్ హోల్డింగ్ ఎంత, మినిమం 5% కన్నా ఎక్కువ అనుకుంటాం. ఇప్పుడు 5% అంటే 5 కొట్టి రన్ కొట్టాను అనుకో. 5% కన్నా ఎక్కువ ఉన్న స్టాక్స్ అన్ని వచ్చేస్తున్నాయి. మన రిక్వైర్మెంట్ అనమాట. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్ళి 5% ఉంది. దాని తర్వాత మనం ఏంటి రిటర్న్ టు ఈక్విటీ రిటర్న్ టు ఈక్విటీ రిటర్న్ టు ఈక్విటీ అనుకో. దానికి సంబంధించి మనకు రిటర్న్ 12% ఉన్నది వచ్చేస్తాయి అన్నమాట. దీనికి సంబంధించి మనం ఏంటంటే మన రిక్వైర్మెంట్ అనేది ఇక్కడ ఇచ్చేస్తాం అనమాట. ఇందులో మనకి రిక్వైర్మెంట్ ప్రాఫిట్ ఎర్నింగ్ రేషియో ఎంత ఉండాలి ఏంటి అనేది ఇక రిక్వైర్మెంట్ మొత్తం మనం ఇచ్చేసి రన్ కొట్టాం అనుకో. మనకి రిక్వైర్మెంట్ తగ్గ స్టాక్స్ అన్ని మనకి వచ్చేస్తాయి. వచ్చేస్తే మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకుని దాన్ని మనకు కావాల్సిన అన్ని చూసుకుని దాన్ని అనాలిసిస్ చేసుకుని మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలా లేదనేది మనం ఆలోచించుకుని మనం చేసుకుంటాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.